డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కొన్ని పదాలు క్లారిటీ పొందుండాలి. సెపరేటెడ్‌నెస్. సెపరేటెడ్‌నెస్ అంటే ఇది కంటిన్యూగా నిరంతరం మనసులో ఉన్న ఒక భావన. నేను వేరు, అది వేరు. నేను వేరు, అది వేరు. ఈ సెపరేటెడ్‌నెస్ ఎందుకు ఫార్మ్ అయింది? క్లాసిఫికేషన్ ద్వారా ఫార్మ్ అయింది. అంటే విభజించడం, వర్గాల కింద విభజించడం ద్వారా. ఎప్పుడైతే వర్గాల కింద విభజించింది ఎందుకని? కన్వీనియన్సీ కోసం. ఒక పర్పస్‌ఫుల్‌గా ఒకదాన్ని వాడటానికి గుర్తించటం కోసం. దాన్ని అర్థం చేసుకోవటం కోసం. దాన్ని స్టడీ చేయటం కోసం. కానీ అది ఒక ఇంప్రింట్ కింద ఫార్మ్ అయిపోయింది. ఆ సెపరేట్‌నెస్ ఎనర్జీ లెవెల్‌లో. ఎనర్జీ లెవెల్‌లో సెపరేట్‌నెస్ అనేది ఒక ఇంప్రింట్ కింద ఉండింది. ఆ సెపరేట్‌నెస్‌ని సేవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలోనే రకరకాల యాక్షన్స్ చేయటం జరుగుతుంది. ఆ యాక్షన్స్‌నే మనం కర్మ అంటారు అని తెలుసుకున్నాం. అవి ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. కలెక్టివ్‌గా ఉంటాయి. కర్మ అనేది ఒక మెమరీకి ఆధారభూతమైందని తెలుసుకున్నాం. సో, ఆ ఆధారభూతమైన మెమరీలో ఏ ఏ అంశాల ద్వారా ఆ మెమరీ వచ్చింది బట్టి అది కలెక్టివ్ గాని, లేదా ఇండివిడ్యువల్ గాని అయ్యుంటుంది. ఇలా ఏర్పడిన టోటల్ కర్మని సంచిత కర్మ అంటారు. అంటే ఎక్వైర్డ్ కర్మ మాట. లైఫ్ సైకిల్‌లో అల్లాకేట్ చేయబడిన కర్మని ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మ. సో, ఈ కర్మ మొత్తానికి రూట్ కాజ్ ఎక్కడుంది? స్వసంకల్పం, వలీషన్ దగ్గరుంది. ఈ వలీషన్ కారణం ఏమిటి? సెపరేటెడ్‌నెస్‌ని ప్రిజర్వ్ చేసుకోవాలనే సర్వైవల్ తత్వం. ఈ సెపరేటెడ్‌నెస్సు, ఈ సర్వైవలింగ్ అనేది సర్వైవల్ అనేవి ఇంప్రింట్ అయ్యుంటాయి. ఎనర్జీ లెవెల్‌లో ఇంప్రింట్ అయ్యుంటాయి. ఇవి దేని ద్వారా ఉద్భవించాయి? ఐడెంటిఫికేషన్ ద్వారా. నువ్వు ఐడెంటిఫై అవుతావు. పర్టిక్యులర్ క్లాసిఫికేషన్‌లో పర్టిక్యులర్ పొజిషన్ నువ్వుతో ఐడెంటిఫై అవుతావు. నిజానికి ఆ క్లాసిఫికేషన్ అనేది రిక్వైర్మెంటు. బట్ కానీ ఇట్ క్రియేట్స్ సెపరేటెడ్‌నెస్. ఈ సెపరేటెడ్‌నెస్ అనేది ఆ క్లాసిఫికేషను ఎనర్జీ ఇంప్రింట్ కింద వచ్చింది. నేను ఫలానా అని అనుకోవటమే ఐడెంటిఫికేషను. ఈ ఫలానా నేను అనేది సర్వైవ్ చేసుకోవటానికి, దాన్ని అలాగే నిలుపుకోవటానికి ఎనర్జీ ఇంప్రింట్‌లో వైలేషన్ సంకల్పాలు కలుగుతాయి. ఈ ఐడెంటిఫికేషన్ దేనివల్ల వస్తుంది? మెమరీలో ఏదైతే ఉందో దాంతో నువ్వు అటాచ్ అవ్వటం వల్ల, దానికి బాండేజ్ అవ్వటం వల్ల. మెమరీలో ఏమేమి ఉంటాయి? ఎలిమెంటల్ మెమరీ ఉంటుంది. అటామిక్ మెమరీ ఉంటుంది. ఎవల్యూషనరీ మెమరీ ఉంటుంది. జెనరిక్ మెమరీ ఉంటుంది. జెనెటిక్ మెమరీ అలాగే కార్మిక్ మెమరీ ఉంటుంది. సెన్సరీ మెమరీ ఉంటుంది. ఆర్టిక్యులేట్ మెమరీ ఉంటుంది. ఇనార్టిక్యులేట్ మెమరీ ఉంటుంది. వీటి గురించి ఇంతకుముందు వీడియోలో ఒకదాని గురించి తెలుసుకోవటం అయింది. వీటిలో ఎలిమెంటల్, అటామిక్, ఎవల్యూషనరీ, జెనెటిక్ జెనెటిక్ మెమరీ అనేది కలెక్టివ్ మెమరీ. కార్మిక్, సెన్సరీ, ఆర్టిక్యులేట్, ఇనార్టిక్యులేట్ అనేది ఇండివిడ్యువల్ మెమరీ. ఇవి ఒక కాంప్లెక్స్ అమాల్గమ్‌గా ఇంటర్‌ట్వైన్ అయిన ఒక సిస్టమే యువర్ మెమరీ అనేది. ఆ మెమరీకి నువ్వు అటాచ్ అవ్వటం వల్ల, దానికి బాండేజ్ అవ్వటం వల్ల నువ్వు ఐడెంటిఫికేషన్ అనేది పొందుతావు. ఆ ఐడెంటిఫికేషను వల్ల నీకు సెపరేటెడ్‌నెస్ అనేది ఎనర్జీ లెవెల్‌లో ఇంప్రింట్ అవుతుంది. ఆ ఐడెంటిఫికేషన్‌ని నిలుపుకోవడానికి సర్వైవల్ కోసమని మళ్ళా ఎనర్జీ లెవెల్‌లో నువ్వు వోల్యూషన్‌ని ఏర్పరచుకుంటావు.
ఆ వొల్యూషన్ నుండి ఇంటెంట్ ఏర్పడుతుంది. ఆ ఇంటెంట్ నుండి నువ్వు మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మోటివ్స్ క్రియేట్ అవుతాయి. దాని నుండి థాట్స్ ఒస్తాయి, ఎమోషన్స్ ఒస్తాయి, యాక్షన్ ఒస్తుంది. సో, కర్మ ఏదైతే ఉందో అది స్టోర్ అయింది ట్రాన్స్‌ఫర్ అవుతుంది మెమరీ కింద. అంటే కర్మ నుండి మెమరీకి, మెమరీ నుండి కర్మకి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదే మనం డిస్కార్నిషన్ అండ్ ఇన్‌కార్నిషన్ ప్రాసెస్‌లో తెలుసుకున్నాం. సో, ఇన్‌కార్నిషన్ అవుతున్నప్పుడు ఆ కర్మ అండ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అండ్ థింకింగ్ ప్యాటర్న్స్ అండ్ వాసనాస్ ఇవి డిజైన్ చేస్తాయి. నీకెలాంటి సూక్ష్మ శరీరం ఉండాలి? నీకెలాంటి ఆస్ట్రల్ బాడీ ఉండాలి? లేదా నీకెలాంటి భౌతిక శరీరం ఉండాలి? నీకెలాంటి ఫిజికల్ శరీరం ఉండాలి? నీకెలాంటి కాజువల్ బాడీ ఉండాలి? ఎలాంటి కారణ శరీరం ఉండాలి? ఇవన్నీ దాంతో డిజైన్ చేయబడతాయి. అలాగే డెత్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ ఫిజికల్ ఎలిమెంట్స్‌లోకి చేరిపోతుంది రీసైక్లింగ్‌కి. అలాగే యాస్ట్రల్ బాడీలో ఉండే మెమరీ అండ్ థాట్ ప్యాటర్న్స్, వాసనాసు క్రిస్టలైన్ స్ట్రక్చర్ కింద అవి కూడా స్టోర్ అవుతాయి. అలాగే ఏదైతే నీ కర్మ యొక్క బ్యాగ్ ఏదైతే ఉందో ఎంటైర్ కర్మ అంతా రికార్డెడ్ మానిటర్ సిస్టమ్ ఆ రీజన్‌లో రికార్డ్ అవుతుంది. అండ్ మళ్ళా ట్రాన్స్‌మిట్ అవుతుంది ఇన్‌కార్నేషన్ అప్పుడు. ఇప్పుడు కర్మకి, డిస్కార్నిగేషన్‌కి ఉన్న సంబంధం అర్థమైందా? సో, దీంట్లో ఉన్న ప్రతి పాయింట్స్‌ని చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలనమాట. సో, ఏదైతే వైలేషను ద్వారా నువ్వు రూట్ కాజ్‌తో ఎనర్జీ లెవెల్‌లో వేరియేషను అండ్ ఇంటెన్షను, మెంటల్ బాడీ లెవెల్‌లో నీకు మోటివు, థాటు, ఎమోషను, ఫిజికల్ బాడీ లెవెల్‌లో వర్డ్స్, యాక్షను. వీటన్నిటి యొక్క ఇంప్రింటే నీకు కర్మ కింద ఎక్వైర్ అవుతుంది. అదే సంచిత కర్మ. అయితే సంచిత కర్మలో ఉన్నదంతా నువ్వు అనుభవించాలని లేదక్కడ. సో, ఏదైతే డెన్సియస్ పార్ట్ ఉందో, క్వాలిటేటివ్ కర్మ ఉందో, వైలేషన్‌తో, ఇంటెన్షన్‌తో, మోటివ్‌తో, మెడిటేటివ్ కాంటెంప్లేట్ చేసిన థాట్ ప్రాసెస్‌తో, కంప్లీట్ ఎమోషన్‌తో నువ్వు యాక్షన్ చేశావో నీ ఫిజికల్ బాడీతో, అదే ప్రారంభ కర్మ కింద నీకు అలొకేట్ అవుతుంది. సో, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కర్మకు కాన్సీక్వెన్సెస్ డిఫరెంట్ టైమ్ లైన్‌లో ఉంటాయి. నువ్వు కేవలం బాడీతోనే చేసిన మిగతా వాటిల డైమెన్షన్‌కి సంబంధం లేకుండా బాడీతో చేసిన కర్మ. సో, ఇమ్మీడియేట్‌గా దాని కాన్సీక్వెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నువ్వు మైండ్‌తోను, బాడీతోను చేసిన కర్మ, దీని కాన్సీక్వెన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ఒక మోటివ్‌తో, థాట్ ప్రాసెస్‌తో, ఎమోషన్‌తో, కాంటెంప్లేషన్‌తో, బాడీతో చేసిన కర్మ ఇంకొంచెం టైమ్ గ్యాప్ ఉంటుంది. ఇలాగ సో, ఎనర్జీ లెవెల్‌లో ఇంప్రింట్ అయిన దాని ద్వారా ప్రొపైల్ చేయబడిన యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో, అది ప్రారంభ కర్మ కింద లొకేట్ అవుతుంది. ఇది జనరల్‌గా 5% కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండదు. సో, యోగిక్ ప్రాసెస్‌లో వి ఆర్ ఈ కర్మను వర్కౌట్ చేయటం ఎలాగా అని చూస్తామనమాట. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.